ఉద్యమ సంస్థలను కూడా ఆహ్వానించి ఈ వైశ్య వికాస వేదిక యొక్క గొప్పతనాన్ని చాటుకున్న అన్న కాచం సత్యనారాయణ గారికి ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో ఒక 2 ప్రధానమైన కేంద్రాలు, తెలంగాణ మొత్తాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో ఒక ప్రధానమైన 2 కేంద్రాలు చెప్పాలి. ఒకటి డాక్టర్ చెరుకు సుధాకర్ గారి నాయకత్వంలో నగరికల్లో ఒక కేంద్రం అయితే, మరో కేంద్రం ఎల్బీ నగర్లో కాచం సత్యనారాయణ అన్న ఆధ్వర్యంలో ఒక తెలంగాణ మలిదేశ తెలంగాణ ఉద్యమానికి ఒక మిలిటెన్సీ రూపాన్ని అందించిన ఖ్యాతి మన కాచమన్నకు అంతది. అక్కడి నుంచే ఇవాళ అందరం గొప్పగా గర్వించుకునే ఒక గొప్ప ఉద్యమకారుడు శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు కూడా అన్న నాయకత్వంలో ఎదిగొచ్చిన విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా వారి పోరాట పటిమకు మరోమారు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే వైశ్యులు ఉండరు, ఉంటే రాజకీయంగా చాలా మొండి వాళ్ళు ఉంటారు, చాలా గొప్ప నాయకులు కూడా వైశ్యులలో ఉంటారు. ఆ మొండితనం నాయకులలో మనం మొదటి కూడా చూస్తున్నాం. ఎలాగా మనం భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ ప్రజాసమితి వారి అధ్యక్షుడిగా ఉండే మేము ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఇంట్లో తరచూ పెద్ద మనిషి చూస్తుండేది. ఆయన ఒక చిన్న ఫోటో ఉండే, గాంధీతో దిగిన ఫోటో మాకు చూపిస్తూ ఉండేది. తెలంగాణ నుంచి బహుశా నాకు గాంధీతో దిగిన ఫోటో ఉందంటే ఆయన భూపతి కృష్ణమూర్తి గారిదే ఉందని నేను మాత్రం అనుకుంటున్నా. ఆ తర్వాత మరో పెద్ద మనిషి ఇక్కడ మన చిత్తపురం మాజీ సర్పంచ్ గారు ఉన్నారు. మా భువనగిరి నుంచి జైని మల్లయ్య గుప్తా గారు ఉండే, ఆయన పేరు ఎవరైనా మాట్లాడుతున్నాం క్యాచ్ చేస్తున్నాం అనుకుంటే ఒక్కరు కూడా ఇక్కడ జ్ఞాపకంలోకి తెస్తలేదు. అది మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జైని మల్లయ్య గుప్తా ఆయన ఆ రోజులలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉండి ఆంధ్ర మహాసభలో కూడా ఆయన రావి నారాయణ రెడ్డి గారితో పనిచేసిండు. తర్వాత ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమం అనగానే మనకు భువనగిరి అనేది ఒక కేంద్రంగా చెప్తాం. బెల్లి లలిత, గద్దరన్న, మిగతా అనేక ఆకుల భూమన్ లాంటి వాళ్ళు అందరూ చాలామంది విప్లవకారులు, ఉద్యమకారులు మలిదశ తెలంగాణ ఉద్యమం భువనగిరిలో స్టార్ట్ అయ్యిందని మనం చెప్తాము. ఆ భువనగిరిలో స్టార్ట్ అయిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి అధ్యక్షతానం వహించింది కూడా జైని మల్లయ్య గుప్తా గారే. ఈ విషయం కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక రకాల ప్రజాస్వామిక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నటువంటి భువనగిరిలో జైని మల్లయ్య గుప్తా గారు చాలా పెద్ద దిక్కుగా ఉండేది. ఇక ఆ తరం తర్వాత ఇక మాకు కాచం సత్యనారాయణ గారు కూడా ఈ తరంలో అంటే ప్రతి ఉద్యమ మన పరిస్థితులలో ఒక వైశ్యుడు చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని, ఒక చారిత్రక సందర్భాన్ని కూడా మనం మర్చిపోదు. అది నాడు భూపతి కృష్ణమూర్తి గారి నుంచి మొదలుకుంటే ఈరోజు ఆ ఉద్యమ పరంపరని మన కాచం సత్యన్న వరకు కూడా వస్తున్న సందర్భాన్ని కూడా ఒక చారిత్రక సందేశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వైశ్యులు అనగానే నిజానికి చాలామంది అనుకుంటారు వైశ్యులు ఏదో అంటే వర్తక వ్యాపారానికి సంబంధించినటువంటి కులంగా అనుకుంటారు. కానీ నిజానికి వైశ్యులు వర్తకకి వైశ్యులకు ఏం సంబంధం లేదు. అంటే కాలక్రమేణా తర్వాత రావచ్చు, కానీ వ్యవసాయ నాగరికతకు, వ్యవసాయ సంస్కృతికి మూలం వైశ్యులు. ఈ దేశానికి వ్యవసాయం నేర్పింది వైశ్యులు అన్న విషయం చాలామంది మన వైశ్యులకు కూడా తెలియదు, నాకైతే తెలియదు. కానీ వ్యవసాయ నాగరికతకు ఆద్యులు వైశ్యులు. కాకపోతే మీరు నెట్లో కానివ్వండి, లేకపోతే చాలామంది హిస్టోరియన్స్ని కానివ్వండి, చరిత్ర కోణం నుంచి చూసే చరిత్రకారులను మీరు కనుక తెలుసుకున్నట్టయితే వైశ్యులు అనేటోళ్ళు ఈ దేశానికి నాగరికత, వ్యవసాయ నాగరికత నేర్పిన ఒక గొప్ప కమ్యూనిటీగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఒక 70 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ నిజానికి వైశ్య సమాజం నుంచి ఒక సోషల్ ఎజెండా అనేది రూపకల్పన చేసుకోవడం వల్లనే ఈ రోజున ఈ దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పరిస్థితి. అంటే దళితులకు అంటరానితనం అనేది ఉండొచ్చు, ఒక రాజకీయ అంటరానితనం గురవుతున్న కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది వైశ్యులు. అయితే అంటరానితనం ఉందో రాజకీయ అంటరానితనం అనేది వైశ్యులకు ఉందని చెప్పి ఈరోజు మీరు చాలామంది మిత్రులు, వైశ్య మిత్రులు మాట్లాడుతున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మిత్రులారా, ఒక సోషల్ ఎజెండా అనేది లేకుండా పోతే మాత్రం ఖచ్చితంగా కమ్యూనిటీని ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించదు. మీరు ఇప్పుడిప్పుడే ఒక సోషల్ ఎజెండాని రూపకల్పన చేసే దశలో ఉన్నారు. కాబట్టి ఇంకా దీని నుంచి అడ్వాన్స్ కావాలి, అది ఉద్యమ దశలోకి మారాలి. ఒక ఉద్యమ నాయకత్వాన్ని కూడా, గొప్ప నాయకత్వాన్ని కూడా సృష్టించుకోవాలి. ఎందుకంటే సత్తన్న ఒక్కడే సరిపోడు. కాబట్టి సత్తన్నకు ఇంకొక 100 మంది సత్తన్నలను తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఎల్బీ నగర్ ఉద్యమాన్ని కేంద్రంగా ఎల్బీ నగర్ని మలచడంలో ఎంతైతే ఆయన విజయవంతం అయిందో, ఈ వైశ్య ఉద్యమకారులను కూడా కొంతమంది తయారు చేసుకొని వైశ్య వికాస కేంద్రం అనేది చర్చ ప్రతి జిల్లాలో కూడా జరిగి ఆయన ఇప్పుడే ఒక ప్రోగ్రామ్ కూడా ప్రకటించారు, రాజకీయ రణబేరి అని. ఆ రాజకీయ రణబేరిని 1 లక్ష, ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నారని ఎలాగ చెప్తున్నారు మిత్రులు. కనీసం 1 లక్ష మందితో రాజకీయ రణబేరిని కనుక చేసుకోగలిగితే మీ ఎమ్మెల్యేలు, మీ పదవులు, మీ డిమాండ్లు ఏతున్నాయో అవన్నీ కూడా మీ దగ్గరికే వస్తాయి. ఎందుకంటే నిజానికి తెలంగాణలో ఒక 3 దొరలు అనుకుంటాం మనం, ఒక స్టేటస్ ఉన్న వాళ్ళు. ఆ దొరలకు అధికారం వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు
పటేన్లు అనుకున్నాం, ఆ పటేన్లో కూడా అధికారం వచ్చింది, అయిపోయింది. ఇక ఇంకో గౌరవపరమైన పేరుగా సేట్లు, మీకు అధికారం రావాలి. ఇప్పుడు దొరలు పోయారు, పటేన్లు పోయారు, ఇక సేట్లు ఉన్నారు కాబట్టి. కానీ సేట్లు ఏంటంటే కనీసం ఐడెంటిటీ క్రైసిస్లో ఉండడం బాధాకరం. అధికారం ఏమో కానీ ఐడెంటిటీ క్రైసిస్లో సేట్లు ఉండడం అనేది బాధాకరం. ఖచ్చితంగా బహుజన వర్గాలతోని మీరు కలిసి ప్రయాణం సాగించండి. రేపు రాబోయే భవిష్యత్తులో సామాజిక ఉద్యమాలకు మాత్రమే భవిష్యత్తు, సామాజిక ఉద్యమాలకు మాత్రమే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యమంలో బహుజన, దళిత, బడుగు, బలహీన వర్గాలతో పాటు వైశ్యులు కూడా కలిసి పనిచేస్తే ఎవరి సొమ్ము ఎవరు తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి దక్కితే చాలు. మీది కూడా న్యాయమైన డిమాండ్. మీ వాటా మీరు అడుగుతారు, వాళ్ళ వాటా మిగతా కులాల లెక్క అన్ని వాటా వాళ్ళే దొబ్బిపోతలేరు కదా. మీ వాటా మీరు అడుగుతారు కాబట్టి మీ వాటా రావడంలో, మీ పోరాటంలో ఎప్పుడు ఎల్లవేళలా మేము కూడా భాగస్వామ్యం ఉంటాం. సత్తన్నకు మేము అండగా నిలుస్తాం, భవిష్యత్తులో నిలుస్తామని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు సత్తన్నతో పాటు వైశ్య సమాజానికి కూడా నా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను.